ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము వివాహం కావలసినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరికైనా సరే ఒక 5 గురువారాల పాటు ఈ విధంగా ఆచరించండి. తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల వివాహం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే దానికల్లా మీరు చేయవలసింది, సరే వివాహం కావాల్సినటువంటి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా గురువారం రోజున దీపారాధన అనేది చేయండి. ఇంట్లోనే మన గృహంలోనే దీపారాధన అనేది ఆచరించండి. జనరల్ గా 3 ఒత్తులు 5 ఒత్తులు అనేది వేస్తారు ఇళ్లల్లో. మీరు ఈ నిత్యం ఎలా అలవాటు ఉందో అలాగే దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన అనేది చేసిన తర్వాత చేయవలసినటువంటిది తప్పనిసరిగా అనంటే, మీరు కొన్ని పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక కొన్ని అక్షింతలు, పసుపు కలిపినటువంటి అక్షింతలు, ఆ అక్షింతలు అనేవి తీసుకొని తల్లిదండ్రులకి ఇవ్వండి. తల్లిదండ్రులకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఆడపిల్లడైనా మగపిల్లడైనా తప్పనిసరిగా మీరు చేయవలసింది తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది తీసుకోండి. కాళ్ళకి చక్కగా నమస్కరించి ఆశీర్వాదం అనేది తీసుకుంటే అతి తొందరగా శుభవార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. వివాహానికి సంబంధించి, ప్రధానంగా వివాహానికి సంబంధించిన శుభవార్త అనేది చాలా త్వరగా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొకటి కూడా తెలియచేసేది, అరటి చెట్టు ముందు కూడా దీపారాధన అనేది చేయడం విశేషం. గురువారం రోజు టాపిక్, గురువారం రోజున అరటి చెట్టు ముందు కూడా దీపారాధన అనేది చేసి చక్కగా అరటి చెట్టు మొదట్లో కొద్దిగా నీరు అనేది పోయడము పోసి, ఆ తర్వాత చక్క దీపారాధన అనేది చేసిన తర్వాత తల్లిదండ్రులతోటి వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవటం, అంటే శివపార్వతులు ఆశీర్వాదం తీసుకున్నట్టు, విష్ణు లక్ష్మీదేవిల ఆశీర్వాదం అనేది తీసుకున్నట్టు, ఈ విధంగా భావించి చక్కగా తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది కూడా తీసుకోవటం వలన శుభవార్త అనేది అతి త్వరగా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.